ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు విధంగానే గౌతమ్ గంభీర్ కూడా వరుస వైఫల్యాలు వలన ఆయన కూడా రాజీనామా చేయాలని ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, అలాగే యూట్యూబ్లో కూడా విపరీతమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఒకలే చేస్తున్నారు. ఒకరే అంటే కొన్ని టీంలు మాత్రమే చేస్తున్నాయి. ఇక ఎలాగో బీజేపీకి పతనం మొదలయ్యింది కాబట్టి ఇప్పుడు గౌతమ్ గంభీర్ చేత కూడా మనం భయపెట్టి రాజీనామా చేస్తే ఇంకా ఇది కూడా బీజేపీకి కూడా చాలా పెద్ద మైనస్ అవుద్ది. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన కొంచెం తన సిద్ధాంతాలని, తన భావజాలాన్ని ఒక హిందుత్వలాగా చూపించుకుంటున్నాడు. దానికి చాలామందికి మండుతుంది. ఎందుకంటే ఈ దేశం 3 ముక్కలైపోయి ఎవరి ముక్క వాళ్ళు తీసుకున్నా సరే ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మాత్రం సెక్యులర్ అనే ఆ భావజాలాన్ని మొయ్యాల్సి ఉంటుంది అనమాట. అలా మొయ్యకుండా ఇష్టం వచ్చినట్లుగా నీ యొక్క సిద్ధాంతాలని, నీ యొక్క భావజాలాన్ని బయట పెడితే ఇక్కడ భరించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ హిందువులు కూడా అలాంటి వారికి సపోర్ట్. నీ యొక్క సిద్ధాంతాన్ని, నీ యొక్క భావజాలాన్ని ఇక్కడ బయట పెట్టడానికి లేదు. మళ్ళీ వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాంతాల్లో మాత్రం దాన్ని వాళ్ళు ఏదైనాకైనా వాడుకోవచ్చు. దానికి ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష భావజాలము సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వారు సపోర్ట్ చేస్తారు. కానీ నీ యొక్క భావజాలాన్ని చూపించుకోవడానికి లేదు. ఇక్కడ హిందువులు మాత్రమే సెక్యులరిజాన్ని బరువుతో మొయ్యాలి. ఆ బరువును మొయ్యాల్సింది మనం మాత్రమే, ఇంకెవడో మొయ్యదు. అందుకే ఇప్పుడు గంభీర్ కూడా రాజీనామా చేసేస్తే ఇంకా పతనం మొదలైంది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్పి మరొక ప్రాపగాండాతో ముందుకు వెళ్ళిపోవచ్చు. అందుకోసమని వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ రాజీనామా చేయాలి. వీళ్ళకి ఎప్పటి నుంచో కోపం గౌతమ్ గంభీర్ అంటే. ఇక్కడ క్రికెట్ వైఫల్యం కాదు, గౌతమ్ గంభీర్ అంటే ఇష్టం ఉండదు. అక్కడ ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉంటే పర్లేదు వీళ్ళకి, అప్పుడు ఎన్ని క్రికెట్లు ఫెయిల్ అయినా పర్వాలేదు. గౌతమ్ గంభీర్ సరైనటువంటి ఏదైతే ఈ క్రికెట్ను ముందుకు తీసుకువెళ్తాడో అయినా సరే వాళ్ళకి నచ్చదు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది అది కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఇక్కడ ఫక్త్ సెక్యులర్ భావజాలం ఉండేవాడు ఉండాలి, లేదంటే అవసరమైతే మైనార్టీలు సపోర్ట్ చేసేవాడు ఉండాలి. కానీ ఇక్కడ తన భావజాలాన్ని ఏదైతే హిందుత్వ భావజాలం ఉందో అది ఎక్కడ చూపించుకోవడం, అది చూపిస్తున్నాడు కాబట్టి కోపం వీళ్ళకి.